హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టడీ సర్కిల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫ్రీ కోచింగ్ అడ్మిషన్ నోటిఫికేషన్ 2020కి సంబంధించి రావడం జరిగింది. వీడియో కనుక పూర్తి వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ స్టడీ సర్కిల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫ్రీ కోచింగ్ ప్రోగ్రామ్ ఫర్ సిఎస్సి PCN 2026 అని కూడా జరిగింది నోటిఫికేషన్స్ కింద. ఇది నోటిఫికేషన్, పేపర్ నోటిఫికేషన్, అప్లై ఆన్లైన్, అక్నాలజ్మెంట్. మనకు స్టార్టింగ్ డేట్ వచ్చి 18/6/2025 అంటే మనకి ఈరోజే అండి. లాస్ట్ డేట్ వచ్చేసి July 7th వరకు టైం ఇవ్వడం జరిగింది అప్లై చేసుకునే వాళ్ళకి. ఇక మనం చూద్దాం ఒకసారి డీటెయిల్స్ అన్నీ కూడా. ఇది నెక్స్ట్ ఇయర్ సంబంధించిన ఫ్రీ కోచింగ్ సంబంధించిన నోటిఫికేషన్. డీటెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది నోటిఫికేషన్ అండి. ఇక్కడ SC ST BC ఇంక్లూడింగ్ BCE అండ్ PIWBD వీళ్ళందరికీ కూడా మనకు 10 months కోచింగ్ ఉంటుంది. ఆగస్ట్ 2025 నుంచి మే 2026 వరకు, లేదంటే అప్ టు ద ఎండ్ ఆఫ్ ది సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ మొత్తం 100 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా డిగ్రీ కానీ PG కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఓన్లీ SC ST BC క్యాండిడేట్స్ మాత్రమే ఉంటుంది. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs కంటే తక్కువగా ఉండాలి. ఓకేనా. ఇది ఇంకోటి ఏంటంటే మీరు డిస్టెన్స్ కాకుండా రెగ్యులర్ ఎలిజిబిలిటీ ఉంటారు. క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అవైల్డ్ సిమిలర్ కోచింగ్, అంటే ఇంతకుముందు కోచింగ్ తీసుకుంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. రైట్. ఇదంతా కూడా నెక్స్ట్ ఇయర్ ఫిలిమ్స్కి సంబంధించి మనకు ఫ్రీ కోచింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు హైదరాబాద్లో కోచింగ్ ఉంటుంది. తెలంగాణలో ఉన్న 33 లిస్ట్ అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇంకా ఇది ఆఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే అడ్మిషన్ మీకు ఏంటంటే ఎగ్జామ్ వచ్చేసి July 13th ఉంటుంది. మార్నింగ్ 10:30 నుంచి 1:30 వరకు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం ఓన్లీ ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ పార్ట్ A జనరల్ స్టడీస్, పార్ట్ B CSAT ఉంటుంది. ఓకేనా. జనరల్ స్టడీస్ వచ్చి మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పార్ట్ B CSAT వచ్చేసి 40 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ 100 ఉంటుంది. మొత్తం 140 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇందులో మీరు చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్కి 2 marks, నెగిటివ్కి వచ్చేసి సో GSలో 2 marks కరెక్ట్ ఆన్సర్కి. అదేవిధంగా CSATలో 2.5 marks. రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అయినా CSAT అయినా. సిలబస్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కల్చర్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్, స్పెషల్ ఎంపీసీ అన్నీ కూడా జరిగింది. ఇక క్వాంటిటీ అప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఇవన్నీ ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఎంట్రన్స్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఎక్కడెక్కడ అంటే హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ 3 చోట్ల ఉంటుంది. సెలక్షన్ క్యాండిడేట్స్ SC 70%, ST 10%, BC 15% ఉంటుంది. ఓకేనా. ఉమెన్ క్యాండిడేట్ 33.3%. అదేవిధంగా 5% వచ్చి PH వాళ్ళకు ఉంటుంది. ఇది మనకు డేట్ ఆఫ్ ఎంట్రన్స్ అయిపోతుంది కదా. అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ అయింది. ఓకే. మనము జాయినింగ్ అప్పుడు బర్త్ సర్టిఫికేట్ అంటే 10th class మార్క్స్ మేమో, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, డిగ్రీ PG కోర్స్ ఏదైనా వాటి మెమోస్, అదేవిధంగా కన్సల్టెడ్ మెమోస్ ఏమున్నా కూడా, ప్రొవిజన్ సర్టిఫికేటు, TC, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు జిరాక్స్, డిజబిలిటీ సర్టిఫికేటు, పాస్పోర్ట్ ఫోటోస్ అన్నీ పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా. రైట్. ఇంకా ఏమున్నా ఇక్కడ మీరు చదువుకొని అప్లై చేసుకోవచ్చు. డౌట్స్ ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఇక్కడ పేపర్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో జస్ట్ పేపర్ నోటిఫికేషన్ ఏమీ లేదు, మామూలే ఉంది. చూసుకుంటే ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి అప్లై ఆన్లైన్. అప్లై ఆన్లైన్లో ఆధార్ నెంబరు, మీ 10th ప్రకారంగా ఫుల్ నేమ్ అంటే ఫుల్ సర్నేమ్తో కలిపి, అప్లికెంట్ నేము, సర్నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, ఫాదర్స్ నేమ్ విత్ సర్నేము. ఓకేనా. మదర్స్ నేమ్ విత్ సర్నేము, నేటివ్ డిస్టిక్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, PH ఉందా లేదా, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, SSC రిజిస్ట్రేషన్ నెంబరు. ఓకేనా. TGS ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ కావాలి. రైట్.
తర్వాత స్పెషలైజేషన్ డిగ్రీలో ఏం చదువుకున్నారు సబ్జెక్టులు, 10th ఇంటర్ డిగ్రీ పీజీ ఏమన్నా, వాటి హాల్ టికెట్ నెంబరు, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ గ్రేడ్ వచ్చింది, పర్సెంటేజ్ ఎంత, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎక్కడ చదువుకున్నారు, ఏ ఊరు చదువుకున్నారు, ఏ యూనివర్సిటీ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ డిస్టిక్, మండల్, విలేజ్, టౌన్, స్ట్రీట్ నెంబరు, డోర్ నెంబరు, పిన్ కోడ్, పర్మనెంట్ అడ్రస్ 12 సేవ్ అయితే ఇక్కడ సేమ్ అని పెట్టండి, లేకపోతే వేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంతకుముందు ఎక్కడ మీరు కోచింగ్ తీసుకున్నారా దాని డీటెయిల్స్, ఇంతకుముందు అటెంప్ట్స్ ఏమైనా సీవ్స్ ఇచ్చారా, ఇస్తే ఎన్నిసార్లు ఇచ్చారు, ఇంతకుముందు ఎప్పుడైనా అపియర్ అయ్యారా, ఓకేనా. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు మీ సేవది, ఆధార్ నెంబరు, ఇక్కడ ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి, క్యాస్ట్, ఇన్కమ్, డిగ్రీ, ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఓకే చేస్తే ఆన్లైన్ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఇక ఇది అయిపోయిన తర్వాత అక్నాలజ్మెంట్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.